రేపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డీడీలను మాయాజాలం చేసి లక్షలు కొల్లగొట్టిన వ్యవహారంలో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. జిల్లాలోని మిగతా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో మంగళగిరి కార్యాలయంలో బ్యాంకులు జమ చేయకుండా ఉన్న దాదాపు 2 కోట్ల విలువైన డీడీలు గుర్తించడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా రేపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన డిమాండ్ డ్రాఫ్ట్ల కుంభకోణం ఆ శాఖలోని ఇతర కార్యాలయాల మెడకు చుట్టుకుంది. ఒక్కో డీడీ నెంబర్తో 44 దస్తావేజులకు ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారం గతంలో వెలుగు చూసింది. ఈ ఘటనలో ప్రభుత్వ ఖజానాకు 18 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ఇలాంటి మోసాలు ఇంకెక్కడైనా జరిగాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై అధికారులు దృష్టి సారించారు. డ్రాఫ్ట్ల లావాదేవీలను పరిశీలించి నివేదికలు ఇవ్వాలని రిజిస్ట్రార్లను ఆదేశించారు. మంగళగిరిలోని 2014 నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్కు వచ్చిన డీడీల చలానాలను అధికారులు పరిశీలించారు. దాదాపు 2 కోట్ల విలువైన డీడీలు బ్యాంకులో జమ చేయలేదని గుర్తించారు. ఆస్తుల రిజిస్ట్రేషన్కు సంబంధించిన డీడీలను బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా తమ వద్దే నెలల పాటు ఉంచుకోవడం వల్ల 2 కోట్ల విలువైన డీడీలు మురిగిపోయాయి. మురిగిపోయిన డీడీలను ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. సకాలంలో బ్యాంకులకు పంపని మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ను విధుల నుంచి తప్పించారు. ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యే వరకు గుంటూరు నుంచే విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరిలో మరో సబ్ రిజిస్ట్రార్ను నియమించినట్లు సమాచారం. రేపల్లె మంగళగిరిలో డీడీల అక్రమాలపై అధికారులు అప్రమత్తమయ్యారు. బాధ్యులను జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నిస్తున్నారు.